T20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో ఇంగ్లాండ్ బోని కొట్టింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో బంతితో తిప్పికొట్టింది. ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించింది. అసలు ఈ మ్యాచ్లో శ్రీలంకే హాట్ ఫేవరెట్గా బరిలో దిగింది. సొంత గడ్డపై బంతితో మ్యాజిక్ చేసి ఇంగ్లాండ్ను చిత్తు చేస్తుందని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సీన్ రివర్స్ అయింది. సూపర్ 8 దశకు ముందు ఇంగ్లాండ్ ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించింది. అందుకు తగినట్టే పల్లెకెలలో శ్రీలంక టాస్ గెలిచింది. బౌలింగ్ను ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్కు ఆరంభం నుంచే శ్రీలంక బౌలర్లు షాక్ మీద షాక్ ఇచ్చారు. బట్లర్ను సింగిల్ డిజిట్కే పెవిలియన్కు పంపారు. ఆ తర్వాత కూడా శ్రీలంక బౌలర్లు దూకుడు చూపించారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్పై ఒత్తిడి పెంచారు. దీంతో ఇంగ్లాండ్ 100 పరుగుల లోపే సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా శ్రీలంక బౌలర్లు జోరు కొనసాగించారు. ఇంగ్లాండ్ బ్యాటర్స్ను క్రీజ్లో సెటిల్ కానివ్వలేదు. అయితే ఓ ఎండ్లో వికెట్లు పడుతున్న ఫిల్ సాల్ట్ మాత్రం పోరాటం కొనసాగించాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. విల్ జాక్స్ కూడా ఓ చేయి వేశాడు. దీంతో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు సాధించింది. ఫిల్ సాల్ట్ 62 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. విల్ జాక్స్ 21 రన్స్ చేశాడు. శ్రీలంక బౌలర్లలో వెళ్లలాగే 3 వికెట్లు తీశాడు. దిల్హాన్ మధుశంక, మహేష తీక్షణ 2 వికెట్ల చొప్పున దక్కించుకున్నారు. 150 పరుగుల టార్గెట్ను శ్రీలంక అలవోకగా ఛేదిస్తుందని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ పవర్ ప్లేలోనే జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్ దెబ్బకొట్టారు. శ్రీలంకపై ఒత్తిడి పెంచేశారు. టాప్ 5 బ్యాటర్స్ ఒకరి తర్వాత ఒకరు అవుట్ అయ్యారు. పవర్ ప్లే ముగిసేలోపే పెవిలియన్కు చేరుకున్నారు. దీంతో శ్రీలంక 34 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో శనక క్రీజ్లో నిలబడేందుకు ప్రయత్నించాడు. కానీ మరో ఎండ్లో ఎవరూ నిలవలేకపోయారు. చూస్తుండగానే శ్రీలంక ఆలౌట్ అయింది. 16.4 ఓవర్లలో 95 పరుగులకు పరిమితమైంది. శనక 30 పరుగులతో టాప్ స్కోరర్గా ఉన్నాడు. 51 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ సూపర్ విక్టరీ కొట్టింది. ఇంగ్లాండ్ బౌలర్లలో విల్ జాక్స్ అత్యధికంగా 3 వికెట్లు తీశాడు. 4 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. జోఫ్రా ఆర్చర్ 3 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. లియామ్ డాసన్ 27 పరుగులు ఇచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. 22 బంతుల్లో 13 పరుగులే ఇచ్చిన ఆదిల్ రషీద్ 2 వికెట్లు సొంతం చేసుకున్నాడు. 2 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చిన జెమీ ఓవర్టన్ ఖాతాలో 1 వికెట్ చేరింది. ఆల్రౌండ్ షోతో ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన విల్ జాక్స్కో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. T20 ఫార్మాట్లో శ్రీలంకపై ఆధిపత్యాన్ని ఇంగ్లాండ్ కొనసాగించింది. పొట్టి ఫార్మాట్లో వరుసగా 12వ మ్యాచ్లో విజయం సాధించింది.